జరుగుతుంది. అంతులేని అప్పుల భారం, ఆర్థిక సంక్షోభంలో తెలుగు రాష్ట్రాలు. ఇదొక ప్రధానమైనటువంటి జైబీఎంలో దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్త. ఎందుకు ఆర్థికమైన సంక్షోభం అంటే, ఇలా ఏదైతే అధికారం రాకముందుకు, అధికారం వచ్చే ముందు, అధికారం రాకపోతే, అధికారం వచ్చిన తర్వాత ఈ ఓటర్లని ఏ విధంగా ప్రలోభాలకు గురి చేస్తారు, ఓటర్ల మీద ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తారు, ఓటర్ల ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఓటర్లు ఎప్పుడు ఎలా ఉంటారు, ఏ విధంగా మారుతారు, వాళ్లకు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు కానీ, ఉచిత పథకాలు కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా హామీలు ఇస్తుంది, హామీలు ఇచ్చినటువంటి నేపథ్యంలో అవి రాష్ట్రాల అంతులేని అప్పుల భారం కూడా ఇలా పెనుభారంగా మారినటువంటి నేపథ్యం ఉంది. అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇటు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నేపథ్యం, అటు రాజశేఖర రెడ్డి హయాంలో, వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగినటువంటి అప్పులు, ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత వచ్చినటువంటి అప్పులు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత వచ్చేటువంటి అప్పులు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా రాజశేఖర రెడ్డి హయాంలో, రాజశేఖర రెడ్డి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో, తర్వాత బీఆర్ఎస్ హయాంలో, తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళందరూ చూసుకున్నట్టయితే ఎవరు అప్పుల భారం ఏ విధంగా ఉందంటే పెను భారంగా మారింది. ఒక పక్కన దేశంలో ఉన్న నరేంద్ర మోడీ 2 లక్షల కోట్ల రూపాయల అప్పుల భారం, ఆయనే అంతులేని అప్పుల భారం అయితే మిగిలిపోయింది. గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా చేయాలన్నటువంటి అప్పులు ఈ 10 సంవత్సరాలలో తెలంగాణ ప్రజలు కానీ, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అటు ఆ ముఖ్యమంత్రి, ఇక్కడ ఈ ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి ఎవరికి పోటీపడి అప్పుల భారం చేస్తున్నారు. ఇవన్నీ రేపొద్దున అంటే జనానికి ఎంత భయంకరమైనటువంటి ప్రమాదం ఉండబోతుందంటే చెప్పడానికి చాలా ఇబ్బందికరమైన నేపథ్యం. అప్పులు పెరుగుతున్నాయి, తిప్పలు ఎక్కువ అవుతున్నాయి, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టలేకపోతున్నా ప్రజాప్రతినిధులు సమస్యలు తీర్చమని కోరితే తరిమి బెదిరిస్తున్నారు. సంక్షోభ రాష్ట్ర పాలనలో ఎవరి ఇష్టరాజ్యం వాళ్ళదే. వైద్యశాఖ సేవల్లో 100 రకాల తిప్పలు, రాష్ట్ర అప్పుల్లో ఎక్కడ కానరాని వైద్యశాఖ లాభాలు, రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్ అందాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ప్రైవేట్ విద్యా సంస్థల ఆస్తులు పన్నులు ఎడిపోతున్నాయి, రాష్ట్రంలో దుబారా ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. డాక్టర్ బరిగెల శివ ప్రధానంగా రాసినటువంటి వార్త. అప్పుల ఆర్థిక భారాన్ని అరికట్టడంలో తెలుగు రాష్ట్రాలు పూర్తిగా విఫలమయ్యాయని డాక్టర్ బరిగెల శివ విమర్శించారు. అన్నీ తెలిసిన నాయకులు, ప్రజాప్రతినిధులు రాజకీయాలపై పట్టున్న వాళ్ళు ఆర్థికంగా పెరుగుతున్న అప్పులను నియంత్రించకపోయి అప్పుల కుప్పలను పెంచుతూ సామాన్య ప్రజలపై అప్పులకు సంబంధించిన పన్నుల భారాన్ని మోపుతున్నారని మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన శాఖలుగా చెప్పుకునే విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి తీవ్రమైన వెనుకంజలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుల భారం పెరుగుతున్నప్పుడు అభివృద్ధి కూడా పెరగాలి, కానీ అప్పులు పెరుగుతూ అభివృద్ధి క్షీణిస్తుండడం రాష్ట్ర పాలనలో అవినీతి అక్రమాల దారిస్తుందని తెలిపారు. అధికారికంగా అసెంబ్లీలో సాక్షిగా ప్రవేశపెడుతున్న రాష్ట్ర బడ్జెట్కు చెందిన ఆర్థిక సొమ్మును పలు శాఖల అభివృద్ధి కోసం కేటాయించాల్సిన ప్రభుత్వాలు అత్యధిక సొమ్మును కాంట్రాక్ట్ పనుల కోసం కేటాయిసి దారి మళ్లిస్తున్నారని మనోవేదన చెందారు. కాంట్రాక్ట్ పనుల్లో కేవలం ప్రజాప్రతినిధుల నాయకులు మాత్రమే అభివృద్ధి చెందుతారని, వ్యవస్థల కోసం పాటుపడినట్లు అయితే ప్రజలకు మేలు జరుగుతుందని, అలాంటి ప్రజలకు మేలు జరిగే అభివృద్ధిని పెడచేవి పెడుతూ కాంట్రాక్టులను అభివృద్ధి చేసే క్రమంలో ప్రజాప్రతినిధులను బలపరుస్తున్నట్లుగా ప్రభుత్వాలు పాలన తీరు కండగద్దినట్టుగా కనిపిస్తుంది. ప్రజలు ఎంతో కష్టపడి ప్రభుత్వాలను గెలిపించుకున్నది కేవలం ప్రజాభివృద్ధి కోసమే అనే నేపథ్యం కూడా ఉన్నటువంటి సందర్భంలో ఇలా అప్పులేని భారం అయితే ఎంత భయంకరంగా ఉందో మనం చూస్తున్నాం. రాజకీయ నాయకులు పిఏలు, రాజకీయ నాయకులు ఓజీలు, సామాన్య ప్రజలు అంటేనే విపరీతంగా క్షీణించుకుంటున్నారు. ప్రజలు ఓట్లేసి గెలిచిన నాయకులు కనీసం కలవనివ్వకుండా ప్రజాసేవకు విరుద్ధమైన రాజకీయాలు ప్రేరేపించడంలో వీళ్ళు మాత్రం ప్రధాన భూమిక పోషిస్తారని, ఏమైనా ఉండొచ్చా కానీ అప్పులు చేసినంత అభివృద్ధి మాత్రం ఏ కోశాన కనిపించలేదన్నారు. ఇరు రాష్ట్రాల ప్రజాసేవ కట్టుబడి ఉన్నామని, ప్రజలకు బాకీ ఉన్నామని, సేవలంచడంలో ఎక్కడ వెనకడకు పోమని ఒకవైపు చెప్తూనే ప్రభుత్వంలో ప్రధాన శాఖల వైపులను దగ్గరుండి చూస్తూ పట్టించుకోలేని పరిస్థితిలో ప్రభుత్వ పాలనను నెట్టివేస్తున్నారని, విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి మెరుగుపడిన నాడే ప్రభుత్వం అభివృద్ధి అనేది బలపరిచిందని తెలిసినప్పుడు తెలుగు రాష్ట్రాల్లో విద్యాభివృద్ధి శతశుద్ధిని కాపాడుకొని డిమాండ్ చేశారు. అడిగారు. లక్షల కోట్ల అప్పులు పెరుగుతుంటే విద్యార్థుల చెవులకు చెల్లించాల్సిన తెలంగాణ రాష్ట్రంలో వైద్య సౌకర్యాల కోసం గ్రామస్థాయి ప్రజలు, సామాన్య ప్రజలు అల్లాడుతూ ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా పేదవాళ్లకు అందాల్సిన వైద్యం అందకుండా ఆరోగ్యశ్రీ సేవల కొరతగా సాగుతుండగా ప్రభుత్వ వైద్యశాలలో సరైన వైద్య మౌలిక సదుపాయాలు లేక పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ సకాలంలో వైద్యం పొందుకోలేక పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ఇరు రాష్ట్రాల వ్యాప్తంగా వైద్య శాఖల సేవలు అంతంత మాత్రమే కొనసాగుతుండడం ప్రజలు తట్టుకోలేకపోతున్నారని, సాధారణ ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వాలకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని
అని ప్రజలందరూ భావిస్తున్నారు. వైద్య శాఖలో అందించబడుతున్న సేవలకు 100 రకాల మోసాలు జరుగుతూ ఒకవైపు కార్పొరేట్ వైద్యము కాసులతో కూడుకున్నది ప్రభుత్వ వైద్యం పతన వ్యవస్థలో కొనసాగడంతో పేదల కందాల్సిన వైద్యానికి పొంతన లేకుండా సాగుతూ ప్రజలు ఎక్కడలేని తిప్పలు పడుతున్నారని, ప్రజలు ఇబ్బందులను పట్టించుకోలేకుండా వైద్య శాఖకు చెందిన అధికారులు నిర్లక్ష్యాన్ని వహిస్తారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగ వయోపరిమితి 61 సంవత్సరాలు పెరిగిన నాటి నుండి నేటి వరకు ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ సకాలంలో రాక మానసిక వేదన పడుతూ ఆరోగ్యాలకు దెబ్బ తీసుకుంటూ ఆత్మహత్య చేసుకుంటారని తీవ్రంగా హెచ్చరించారు. ఒకవైపు ఉద్యోగులకు రక్షణ లేదు, మరోవైపు రిటైర్ అయిన ఉద్యోగులకు భరోసా లేని పరిస్థితిలో తెలుగు రాష్ట్రాల పాలన కొనసాగడం బాధాకరమన్నారు. అవసరమైతే ఉద్యోగ వయోపరిమితిని తగ్గించైనా యథాస్థితికి తీసుకొచ్చి ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ సకాలంలో అందించాలని సూచించారు. అదే పద్ధతిలో ఉద్యోగుల నియామకాలు సంబంధించిన విషయాల్లోనైతే చెప్పరాని మోసాలు జరుగుతున్నాయని నిరుద్యోగ యువత తీవ్రంగా హెచ్చరిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వాలు పారదర్శకత, ఉద్యోగ నియామకాలు సక్రమంగా నిర్వహించడంతో పాటు అక్రమాలు జరగకుండా ఉద్యోగాలు కల్పించాలనేది నిరుద్యోగ యువత భావిస్తున్నారని, అలాంటి సందర్భంలో ప్రభుత్వాల అరకొర ఉద్యోగులను కల్పిస్తూ వాటిలో కూడా తీవ్రమైన అవినీతి అక్రమాలకు పాల్పొందడంలో విద్యార్థి మేధావులు నిరుద్యోగ యువకులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారని, అలాంటి సక్రమే లేని ఉద్యోగ నియామకాల వల్ల ప్రభుత్వాలపై పెద్ద ఎత్తున దెబ్బపడే ఆస్కారం లేకపోలేదని హెచ్చరించారు. గతంలో ఉపాధి హామీ పనుల విషయంలో గ్రామాన పదిలేసి వందలేసి మంది ప్రజలు పనులు లభించే పరిస్థితి మరుగున పడుతుందని బాధ వ్యక్తం చేశారు. ఇరు రాష్ట్రాల గ్రామస్థాయి పాలనను అభివృద్ధి చెందగలిగినట్లయితే రాష్ట్రాల పరిపాలనకు డోకా ఉండదని తెలిసినప్పటికీ గ్రామస్థాయి అభివృద్ధిని గాలికి వదిలేసిన ప్రభుత్వాలు సంక్షేమ పథకాల అభివృద్ధిలో ఎప్పుడు లేని నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. అన్ని తెలిసిన నాయకులు ప్రజాప్రతినిధులు వ్యాపారాల అభివృద్ధి కోసం వెంపర్లాడుతూ ఆగమవుతున్నారు. దానివల్ల నాయకులు సేవలు పూర్తిగా లోపించబడుతూ ప్రజాసేవ అటకపరచబడుతుందని తెలిపారు. ముఖ్యంగా ఇరు రాష్ట్రాల దుబారా ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ అభివృద్ధిని కుంటపడేస్తుందన్నారు. ప్రభుత్వాల అధికార కార్యక్రమాలు లెక్కలేనంత సొమ్మును ఖర్చు చేస్తూ ఉండడం కూడా ఒక రకంగా ఆర్థికమైన అప్పుల భారం పెరగడానికి కారణాలవుతున్నాయని, రాష్ట్ర ప్రజల కోసం ఉపయోగించుకోబడుతున్న సొమ్ము తగ్గించబడుతుందని గుర్తు చేశారు. లక్షల కోట్ల అప్పును నామాషిగా భావించేపోయి గొప్పతనంగా భావిస్తున్నట్లు కనిపిస్తుందన్నారు. నాయకుల ఆస్తులు పెరగడం హద్దులు లేకుండా పోతుండటంతో పేద ప్రజలు చెల్లించాల్సిన వస్తున్న పన్నులు అప్పు భారం కూడా పెద్ద స్థాయిలో పెరిగిపోతుందని, దానిని తగ్గించిన నాయకులైనా ప్రజాప్రతినిధులైనా నాణ్యమైన పరిపాలన కొనసాగిస్తూ ప్రజాసేవ కట్టుబడి ఉండాలని గుర్తు చేసిన నేపథ్యం ఉంది. ఒక పక్కన భయంకరమైనటువంటి పరిస్థితి, ఓ పక్కన దారుణమైనటువంటి పరిస్థితులు. ఇవాళ ఉన్నటువంటి అప్పులు కుప్పలుగా మారుతున్నాయి. ఇవాళ ఇష్టానుసారంగా అప్పులు చేసుకొని పేద ప్రజల మీద భారంగా మారేటువంటి ప్రమాదం ఉంది. ఈ అప్పుల వల్ల ఇలా నేనంటే నేను అనేటువంటి సందర్భాల్లో పోటీపడి అప్పులు చేసుకునేటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇది జై భీమ్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్త.